తర్వాత నేను అన్న డైలాగ్ అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. ఎవరి అమ్మాయి ఎందుకు ఇంత హడావిడిగా రెడీ అవుతుంది, ఎక్కడికి వెళ్తుందా అని ఆలోచిస్తున్నారా? ఎక్కడికో కాదులేండి, కాలేజ్కే. మరి ఏం కాలేజీ అని అనుకుంటున్నారా? మన కాలేజే, అలేఖ్య ఇంజనీరింగ్ కాలేజ్. మరి చదువు బీటెక్ సెకండ్ ఇయర్, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్. మరి ఈ పిల్ల పేరేంటా అని టెన్షన్ పడుతున్నారా? కూల్ 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 కూల్, టెన్షన్ ఏం అక్కర్లేదు, నేనున్నాగా చెప్పేస్తా. ఈ పిల్ల పేరు సృజన. పేరులాగే ఈ పిల్లకి కూడా చాలా సృజన ఎక్కువ, ఐ మీన్ క్రియేటివిటీ. ఏంటా క్రియేటివిటీ అంటే ముందు ముందు మీరే చూస్తారుగా, మీకే తెలుస్తుంది. అమావాస్య రాత్రి సృజన మొబైల్కి అనుకోకుండా ఒక అన్నోన్ పర్సన్ నుంచి మెసేజ్ వస్తుంది. అది చూసిన సృజన రిప్లై ఇస్తుంది. ఇలా కొంచెం సేపు ఇద్దరి మధ్య చాటింగ్ నడుస్తుంది. సడన్గా ఆ అన్నోన్ పర్సన్ కాల్ చేస్తారు. గట్టిగా తిడదామని అనుకున్న సృజన ఆ వాయిస్కి మైమర్చిపోయి మాట్లాడడం మొదలు పెడుతుంది. ఆ మాటలు అలా గంటలు, 2 గంటలు, 3 గంటలు, రోజుల తరబడి నడుస్తూనే ఉంటుంది. చివరికి ఎంత దూరం వస్తుందంటే నిఖిల్ కాల్స్ని కూడా సృజన ఇగ్నోర్ చేయడం మొదలు పెడుతుంది.
అర్జున ఏమైందిరా? Boss, she is my girlfriend. వాట్? నిఖిల్ నువ్వు నాకు వద్దు నిఖిల్. నువ్వు నాకు నచ్చట్లేదు అంటున్నా కదా, నువ్వు నాకు వద్దు. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ, సో ప్లీజ్ ప్లీజ్ మై న్యూ బాయ్ ఫ్రెండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లోనే. లవ్ అనేది ఒక అందమైన ఫీలింగ్, ఎంతో పవిత్రమైనది. కానీ కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల వల్ల ఆ పదానికే చెడ్డ పేరు తీసుకొని వస్తున్నారు. మీ స్వార్థం కోసం, మీ ప్రయోజనం కోసం ప్రేమను వాడుకోకండి. ఇదే మేము చెప్పదలుచుకున్నది. చివరిగా మీ అందరికీ ఒక మాట: ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. DJ Karthik Rasoolpura. ఏమైందిరా? నన్ను వదిలేస్తున్నావా అంట. అదే నా ఫిక్సా? అంటే ఎంతమంది తర్వాత నేను అన్నా డైలాగ్ అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. నువ్వు నాకు కావాలరా? రావా? గుర్తుపెట్టుకో, జీవితంలో ఇంత మించి నువ్వు పెద్ద తప్పు చేయాలని